చూడండి, లేదని చెప్ప నిమిషము చాలు, లేదన్న మాట తట్టుకోమంటే. ఏమంటున్నాడు తండ్రి? పాటని పాటలకు కాకుండా మరీ బాగా టైం తీసుకుంటాను, నేను జస్ట్ వాక్యాల్లాగా చెప్తున్నాను. మీరు తర్వాత పాటేనండి, మనసు కదిలిపోద్ది. సో లేదని చెప్ప నిమిషం చాలు, నువ్వేమంటున్నావు? నా ప్రేమను అంగీకరించు అంటే ఏప అంటున్నావు నువ్వు. నీకెంత క్షణం పడుతుంది? నీకు నిమిషం పడుతుంది. లేదన్న మాట తట్టుకోమంటే. కానీ ఏది నిజంగా నేను తట్టుకోవాలి, నువ్వు నా ప్రేమని కాదన్నావు అనేది తట్టుకోవాలనేది నేను, అది తట్టుకునేది నువ్వు కాదు. నీకు నిమిషం ఎపో, ఐ డోంట్ లవ్ యూ, ఐ లవ్ ఓన్లీ ఆబ్జెక్ట్స్, ఐ లవ్ ఆబ్జెక్ట్స్, ఐ ఆమ్ ది ఆబ్జెక్ట్ అని నువ్వు అంటున్నావు. ఆయనేమో నేను ఆబ్జెక్ట్స్ అన్నిటికి కారణం, నీకు కారణం నేను, సబ్జెక్ట్ నేను, యూ హ్యావ్ టు లిసన్ టు మీ. ఆయన ప్రేమించమని బలవంతంగా ఏం చేయట్లా. అది అలాగే మనం ప్రేమను ఇచ్చేవాళ్ళమే, ప్రేమని అడిగేవాళ్ళం కాదు, అడుక్కునే వాళ్ళం కాదని ప్రేమను ఇస్తూనే ఉన్నాడు. కానీ ఎప్పటికైనా నువ్వు నేను అసలైన కారణం అని తెలుసుకొని నీవు నేను ఒకటైపోయిన రోజే నువ్వు సాధించాలనుకున్న అద్భుతాలన్నీ సాధిస్తావు. కాబట్టి నేను చెప్పేది వినమంటున్నాడు అంతే, అంతకన్నా బలవంతంగా ఏం కాదు. నువ్వేం చెప్తున్నావు? ప్రతి జన్మకి లేదని చెప్తున్నావు. ప్రేమిస్తావా అంటే కుదరదని చెప్తున్నావు. సో లేదన్నమాట తట్టుకోమంటే మళ్ళీ మళ్ళీ నాకు ఒక జన్మ కావాలి. ఏముంది? ఏముంది? ఎస్ చెప్పాను, ఒక ఎస్ నువ్వు అంగీకరించలేవా? దానికి నువ్వు ఎంత గింజుకుంటున్నావు అని నువ్వు క్యాజువల్ గా అనొచ్చు. కానీ మళ్ళీ మళ్ళీ నాకు ఒక జన్మ కావాల్సి వస్తుంది, ఏమి చెయ్యమందువే నువ్వా? మరి చెప్పారు కదా, ఇంకో పాటలో చెప్పా కదా మీకు, చక్రం పాటలోది, నిన్ను విడిచి నడవటమే మరణమన్నది ప్రాణం. అంటే ఏంటి? నేను ఒక ఆత్మగా, ఒక స్పిరిట్ గా, ఒక చైతన్యంగా నేను ఆల్రెడీ అమరుణ్ణి కాబట్టి నాకు మరణం ఉండదు. నువ్వు నాతో రానంటున్నావు కాబట్టి, నా అడుగులో అడుగు వేయనంటున్నావు కాబట్టి, నవలోకాన్ని చూడనంటున్నావు కాబట్టి నిన్ను వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది నేను ముందుకి. సో నేను ఎప్పుడు నిన్ను వదిలేశానో ఆ రోజు నీకు మరణం ప్రాప్తిస్తుంది. దాన్నే ప్రపంచం మరణం అంటుంది. సో మరి మళ్ళీ మళ్ళీ మరణించి నువ్వు మళ్ళీ మళ్ళీ వచ్చినప్పుడల్లా నేను మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నాను, నేను చెప్తూనే ఉన్నాను, ప్రేమించమని అడుగుతూనే ఉన్నాను, నువ్వు కాదని అంటూనే ఉన్నావు. దాన్ని తట్టుకోవడానికి మళ్ళీ నీకు చెప్పడానికి నాకు ఇంకో జన్మ పడుతుంది. ప్రతి జన్మలో ఇదే, జన్మ జన్మలుగా మన కథ ఇదే. విరహ వేదనే, మన తండ్రికి మనకి విరహ వేదనే. మనకున్నది విరహ వేదన. మనం మనం నేను ఇంకా వారిని కలుసుకోలేకపోయాను, నేను ఇంకా ఆమెను పొందలేకపోయాను, నేను ఇంకా బంగారాన్ని సంపాదించలేకపోయాను. మన విరహం అంతా, మన బాధ అంతా, మన నిప్పంతా దాని మీద. ఆయనేమో బిడ్డ ఎప్పటికైనా ప్రియురాలు ఎప్పటికైనా వస్తుంది, నా వైపు ఎత్తికి బుద్ధి నన్నే చేరుకుంటుందని ఆయన బాధ. గంధపు గాలిని తలుపు, పాడటం స్టార్ట్ చేసిన గాధపు గంధంతో అది సాగిపోద్ది అందుకని చెప్తున్నాను. గంధపు గాలిని తలుపు లాపుట న్యాయమా, న్యాయమా అని అడుగుతున్నాడు. సో ఒక దివ్య ఎసెన్స్ నేను, నువ్వు మనం వివాహం చేసినప్పుడు ఏం మిగులుతాను చెప్పండి? ఫైనల్ గా వివాహం చేస్తే మిగిలేది ఎవరు? ఏ ఆకారము లేని చిదానంద స్వరూపం మిగులుతుంది. సో నిజానికి ఆయన కూడా అంతే. ఆయన ఏ ఆకారానికి చెందనవాడు, ఏ రూపానికి చెందనవాడు, ఏ పేరు లేనివాడు, ఏ గుణము లేనివాడు, నిర్విడాకారుడు, నిరాకారుడు, నిర్గుణమయుడు. ఆయన ఆయన ఒక ఎసెన్స్ మాత్రమే, ఆయన ఒక సారము మాత్రమే. సో అది గంధపు గాలితో పోలుస్తారు. గంధం ఏంటంటే సారవంతమైంది కాబట్టి అది స్ప్రెడ్ అయిపోద్ది కాబట్టి గంధపు గాలితో పోలుస్తున్నారు. నీకు అలా కొంత దూరం ప్రవహించి ఆవిరైపోతుంది. సో అందుకని దాంతో పోలుస్తున్నాడు. సో అలాంటి అంత అద్భుతంగా దివ్య సుగంధాన్ని విరజిమ్మగలిగి దాన్ని నీకు ప్రాప్తింపజేయగలిగే లక్ష్యం నా దగ్గర ఉన్నా కానీ నువ్వు నన్ను బంధించేయటం, నీ నీ మనోవికాసాన్ని చెల్లించుకొని తలుపులు తీయకపోవటం న్యాయమా అని అడుగుతున్నారు. సంకుచిత మానసిక ధోరణితో నన్ను బంధించేయటం, శరీరం అనే పంజరంలో బంధించేయటం నీకు న్యాయమా అని అడుగుతున్నాడు ఆయన. ప్రేమల ప్రశ్న, నిజంగా నువ్వు నన్ను ప్రేమించావంటానికి గ్యారంటీ ఏంటి అంటే, నీకు జీవితాన్ని ఇచ్చాను కదా, ఈ జీవితాన్ని దర్శించగలిగే అవకాశాన్ని ఇచ్చాను కదా, నా ప్రేమను కూడా నీకు తెలియజేస్తుంది, నీ కళ ద్వారా నువ్వు తెలుసుకుంటున్నావు కదా. ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా, మౌనమా, ఇప్పుడు మాట్లాడవేంటి? నీకు దర్శింపజేయగలిగే అవకాశాన్ని ఇచ్చాను కదా, జీవితాన్ని మొత్తం, సర్వస్వాన్ని, సృష్టిని, నిన్ను నువ్వు దైవాన్ని దర్శించు. నువ్వు దైవాన్ని దర్శించాలి, దైవాన్ని తెలుసుకోవాలంటే వెళ్ళి ఎదురుగా అద్దంలో నిన్ను చూసుకో చాలని చెప్పాను కదా. సో ఇప్పుడు ఆ కళ్ళ ద్వారానే నిన్ను చూసుకుంటున్నావు కదా. ఈ కళ్ళ వెనుక పొసుకి ఉన్న ఆత్మ కదా నేను, ఆ చైతన్యాన్ని కదా ఈ చూపు ద్వారా కూడా చూపించబడుతూ ఉన్న, చూడగలుగుతూ ఉన్న నేను కదా నీకన్నీ చూపిస్తున్నాను. అదే నా ప్రేమకి సాక్ష్యం అంటే ఇప్పుడు మాట్లాడవేంటి అంటున్నాడు. చెలియా నాలో ప్రేమని తెలుప,
ఒక గడియ చాలులే. నిజంగా రామ్తా గారి సెషన్కి వస్తే ఎంతసేపు కావాలండి మనకి నేను దైవాన్ని తెలుసుకోవటానికి? గంట చాలు, ఒక మాట చాలు. ఆయన చెప్పే సబ్జెక్ట్ అంతా వినేసి అర్థం చేసుకుంటూ ఒక గంట చాలు. నిజానికి ఆయన తండ్రి యొక్క ప్రేమని మనం రియలైజ్ అవటానికి. అది నేను రుజువే చేయ నూరేళ్లు చాలవే. ఎందుకు నూరేళ్లు? ఇప్పుడున్న టైం లైన్ లో నూరేళ్లు టాప్ కాబట్టి నేను నీ శరీరం డిస్పోజల్ అయిపోయేదాకా ఒక నూరేళ్ళు మినిమం కాబట్టి నూరేళ్ళు అంటున్నాడు. సో నీ బాడీ డిస్పోజల్ అయిపోయేదాకా కూడా నేను ట్రై చేస్తూనే ఉన్నా. రోజు నిన్ను లేపుతూనే ఉన్నా, నీకు ఇంకో శుభోదయాన్ని ఇస్తూ ఉన్నా, నీ చూపునిస్తూ ఉన్నా, నీకు వినే శక్తిని ఇస్తా ఉన్నా, మాట్లాడే శక్తిని ఇస్తా ఉన్నా, తిరిగే శక్తిని ఇస్తా ఉన్నా, తినగలిగే శక్తిని ఇస్తా ఉన్నా, జీర్ణింపు చేసుకోగలిగే శక్తిని ఇస్తా ఉన్నా, అన్ని రకాలుగా నీకు సహకరిస్తూ ఉన్నా. రోజు శక్తి రూపంలో సహకరిస్తూనే ఉన్నా, అవగాహన చైతన్య రూపంలో సహకరిస్తూనే ఉన్నా. అయినా సరే 100 ఏళ్ళు నువ్వు డిస్పోజ్ అయిపోయేదాకా కూడా నువ్వు అర్థం చేసుకోకపోతే నేనేం చేసేది అంట. నా ప్రేమను ఇంకంతకన్నా ఇంకేం తెలిపేది? లైఫ్ ఈజ్, మనం ఆల్రెడీ వైట్ బుక్ లో ఏమని అండర్లైన్ చేసుకున్నాం? గాడ్ ఈజ్ లైఫ్, లైఫ్ ఈజ్ గాడ్. గుర్తుందా? గాడ్ ఈజ్ లైఫ్, లైఫ్ ఈజ్ గాడ్. ఈజ్ ఈక్వల్ అని పెట్టుకొని రాసుకున్నాం కదా. సో నా జీవితమే దేవుడు. సార్ నా జీవితమే నాకు ఈ శుభోదయం అయ్యిందంటే, ఇప్పుడు శశిభర్తి గారు పెట్టినట్టు అలా శుభోదయం అయ్యింది ఇంకో రోజు మనకంటేనే దేవుడిచ్చిన దివ్య ప్రేమ కానుక. ఆయన మనకు రుజువు చేస్తున్నాడు, ఐఎమ్ స్టిల్ లవింగ్ యూ మై డియర్ అని. డార్లింగ్, ఇంకా ప్రేమిస్తున్నాను డార్లింగ్. రామ్తా గారు అంటారు డార్లింగ్ అంటాడు. ఏమంటుంది, నాకు ప్రభాస్ వాడుతున్నాడని. ప్రభాస్ అంటే కూడా ఇష్టమే నాకు. ప్రభాస్ వాడతాడు, ప్రభాస్ ఫ్యాన్ అనుకుంటారేమో అని నేను వాడను, కానీ రామ్తా గారు డార్లింగ్ అన్నప్పుడల్లా అసలు అణువణువు పులకరించిపోతాడు. రామ్తా గారు డార్లింగ్ అంటారు, విన్నారా మీరు? భలే అంటాడు, మధ్య మధ్యలో డార్లింగ్ అని అంటాడు. ఎంత అద్భుతంగా ఉంటుంది, అసలు మామూలుగా ఉండదు. సో రోజు నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను డార్లింగ్ అని దేవుడు మనకు చెప్తున్నట్టే. ఇంకో రోజు ఇచ్చాడంటే మనం గ్రహించట్లా. అది ఆయన రుజువు చేయమంటే ఎలా చేస్తాడు? 100 ఏళ్ళు 100 రోజులు ఇచ్చాడు, ప్రతిరోజు ఇస్తున్నాడు. నువ్వు అర్థం చేసుకోవాలి. లేదని చెప్తే నీకు మళ్ళీ నువ్వు ఇవన్నీ నేను నమ్మను అని నువ్వు చెప్పడానికి నీకు నిమిషం చాలు. లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళీ నాకు ఇంకో జన్మ కావాలి. మళ్ళీ 100 ఏళ్ళు అయిపోతుంది, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు అవుతుంది. ఇది డిస్పోజల్ అయిపోతుంది. మళ్ళీ ఆయన వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ ఇంకోటి తెచ్చుకున్నాడు, మళ్ళీ ఇదే పాట పాడుతూ ఉన్నాడు. హృదయమొక అద్దమని నీ రూపు బింబమని తెలిపేను హృదయం నీకు సొంతమని. ఎంత తేట తెల్లంగా ఉంది చూడండి. హృదయం ఒక అర్థం అంటున్నాడు, ఆత్మ ఒక అర్థం అంటున్నాడు నీకు. నువ్వు జీవాత్మగా నువ్వు నాకు ఒక అర్థం అంటున్నాడు. నీ రూపు బింబం అంటున్నాడు, నా ప్రతినిధి నేను రూపుదిద్దుకున్న నా సంపూర్ణ ప్రతిరూపం నువ్వు అంటున్నాడు. తెలిపేను హృదయం నీకు సొంతమని. సో ఇంత సృష్టించిన నేను, నీ లోపల కొలువైన నేను, నీ సొంతం నేను. ఒక రూపాన్ని ఇచ్చాను, నాకు ప్రతిరూపంగా తయారు చేసుకున్నాను, నా ప్రేమ కానుకగా. మళ్ళీ తిరిగి మొత్తం నన్ను నేను నీకు సమర్పించేసుకున్నాను. బింబాన్ని బంధింప తాడేది లేదు సఖి. మనకు సంపూర్ణమైన ఫ్రీ విల్ ఇచ్చాడుగా. గాడ్ అండ్ ఆప్షన్స్ ఇచ్చాడా లేదా? గాడ్ అండ్ ఆప్షన్స్. సంపూర్ణంగా స్వేచ్ఛనిచ్చాడా లేదా? ఆ స్వేచ్ఛతో మనం ఏం చేస్తున్నాం? ఆ స్వేచ్ఛలో మన స్వేచ్ఛను పోగొట్టుకొని మనం వస్తువులకు బందీ అయిపోయాం, ప్రపంచానికి బందీ అయిపోయాం, మాయకి లొంగిపోయాం, మత్తులో పడిపోయాం, మానవత్వం మత్తులో పడిపోయాం. అవునా? నిన్నేం ఆయన బంధించట్లా, నువ్వు నాతోనే ఉండాలి, నేను సృష్టించాను కాబట్టి నాకే కట్టుబడి ఉండాలి, నన్నే అట్టి పెట్టుకొని ఉండాలి, నేనే సర్వస్వం భావించాలి, నాకు సరెండర్ అయిపోవాలని ఆయన ఐరోజు చెప్పలే. నువ్వు ఏ గడ్డి గరుస్తానంటే ఆ గడ్డే గర్పించాడు, నువ్వు ఏ మట్టి తింటానంటే ఆ మట్టి తినిపించాడు, నువ్వు ఏ ఆటదారి దొక్కుతానంటే ఆటదారిలో నడిపించాడు. బింబాన్ని బంధింప తాడేది లేదు సఖి. అంటే నీకే కండిషన్స్ విధించలా, నీ మీద ఏ హద్దులు, ఏ ఆంక్షలు, ఏ పరిమితులు, ఏ నియమాలు విధించలా నీ మీద. అద్దాల ఊయల బింబమూగే చెలి. ఇలా ప్రతి ఒక్కళ్ళం వచ్చిన ప్రతి ఒక్కళ్ళం ఒక అర్థమైతే, మరి నువ్వు నా బింబానివైతే నువ్వు నన్ను అర్థం పట్టాలైతే నువ్వేం చేస్తున్నావు? ఆ అర్థం, ఈ అర్థం, అత్తర్థం, కోడలర్థం, కొడుకర్థం, అమ్మర్థం, నాన్నర్థం, తాతర్థం, ఆ అర్థం, ఈ అర్థం, ఫ్రెండ్ అర్థం, చెల్లర్థం, అక్కర్థం. నువ్వు అద్దాల ఊయల్లో తిరిగి ఊగిలాడిపోతున్నావు. వీళ్ళు ఓగొద్దని చెప్పట్లు. అక్కడ నీకు వాళ్లే పరమావధిగా మారిపోయారు, వాళ్లే శత్రులుగా మారిపోయారు, వాళ్లే మిత్రులుగా మారిపోయారు, వాళ్లే గురువులుగా మారిపోయారు, వాళ్లే దోషులుగా మారిపోయారు. ఏదో ఒకటి నీ అరిషడ్ వర్గాలన్నిటికీ కారణం వాళ్లే అయిపోయారు.
సో నువ్వు ఎప్పుడు నా దగ్గర నిలబడకుండా వాళ్ళ చుట్టూ ఊగుతూ ఉన్నావు. అద్దాల ఊయల బింబమూగే చెలి, నువ్వు తేల్చి చెప్పవే పిల్ల, ఇది కాల్చి చెప్పవే మళ్ళా, నా జీవితం నీ కనుపాపలతో వెంటాడి ఇక వేటాడొద్ది అని. మరి ఎంతకాలం ఇలా 100 ఏళ్ళైనా కానీ నేను రుజువు చేయలేకపోతున్నాను, నేను చూపించే రుజువును నువ్వు నమ్మలేకపోతున్నావు. ఇప్పటికైనా నేను చెప్పేది ని తేల్చుకుంటావా లేదా? నా జీవితాన్ని ఇలా కట్టెల పాలు, నేను సృష్టించుకున్న ఈ శరీరాన్ని ఇలా కట్టెల పాలు చెయ్యబాకు, అన్యాయంగా చచ్చిపోమాకు. నీ జీవితం నా కనుపాపలతో వెంటాడుతూ నేను నీ జీవితాన్ని ఇచ్చి నేను అనంత శాశ్వతంగా నీ కనుపాపలతో వెంటాడుతూ నిన్ను చూపిస్తూ లోకమంతా చూపిస్తూ జీవితాన్ని దర్శనం చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ విసిగి వేసారిపోతున్నానే తప్ప నువ్వు నువ్వు మట్టిపాలు సమాధుల పాలు అగ్నిపాలు అయిపోతున్నావు తప్ప నీకు ఇప్పటికి కూడా నువ్వు నిర్ణయం తీసుకోలేకపోతున్నావు. నాతో ఉండాలా, బింబాలతో ఉండాలా? నాతో ఉండాలా, వస్తువులతో ఉండాలా? నాతో ఉండాలా, ఆబ్జెక్ట్స్ తో? ఏదైనా మొత్తం అటా ఇటా అనేది నువ్వు ఇప్పుడు కూడా నువ్వు తేల్చి చెప్పట్లా, నువ్వు నిర్ణయించుకోవట్లా. నువ్వు లేదని చెప్తే నిమిషం చాలు, మళ్ళీ నేను వెళ్ళిపోవాలంటే ఈ క్షణం చాలు. లేకపోతే 100 ఏళ్ళు నేను ఎదురు చూసినా ఏదో రోజు మళ్ళీ నేను వెళ్ళిపోవాల్సిందే, మళ్ళీ కొత్తగా రావాల్సిందే, మళ్ళీ నీకు చెప్పాల్సిందే. సో అదంతా మళ్ళీ రిపీట్ అవుతుంది. ఫస్ట్ చరణం పల్లవి మళ్ళీ మీరంతా చూసుకోండి. తర్వాత తెల్లారిపోతున్న విడిపోని రాత్రేది, వాసనలు వీచే నీ కురులే సఖీ. ఏంటి వాసనలు వీచే కురులు అంటే ఏంటి? కురులు జ్ఞానానికి అజ్ఞానానికి రెండిటికి వాడతారు సందర్భోచితంగా. అందుకే నా అజ్ఞానానికి ప్రతీకారంగా ఏమో శిరోమండలం చేయించుకుంటాం టెంపుల్స్ లో, లేకపోతే నా జ్ఞానానికి ప్రతినిధిగా ఏమో ముడేసుకుంటాం శివుళ్ళ గంగాధరుడు. సో నువ్వు ఎలా నిలుపుకోగలిగి, నువ్వు జ్ఞానాన్ని నిలుపుకోగలిగి ముడేసుకుంటేనేమో అదొక తీరు, నువ్వు అజ్ఞానంగా భావించి అలంకరణగా భావిస్తే అదొక తీరు. 2 తీర్లు ఉన్నాయి కదా శిరోజాలతో ముడిపడి. సో ఇప్పుడు ఇక్కడ సమయం కాలాతీతం అయిపోతుంది, తెల్లారిపోతుంది. ఇక్కడ కాలాతీతం అయిపోతుంది. విడిపోని రాత్రి ఏది? నువ్వు అంటే ఏంటి ఇక్కడ? ఆల్రెడీ పడుకున్నప్పుడు నీతోనే ఉన్నాడు గాడ్ యాక్టివ్, లెగిసినాక గాడ్ యాక్టివ్ నీతోనే ఉన్నాడు. సో ఇలా నీ జీవిత చక్రం అంతా గడిచిపోతూ ఉన్నా ఏదో ఒక రోజు తెల్లారిపోద్ది. మనకి ఏ రోజుకి ఆ రోజు తెల్లారుతుంది, ఏదో ఒక రోజు తెల్లారిపోద్ది కదా. అలా ఏ రకంగా తెల్లారిపోతూ ఉన్నా గాని ఇక్కడ విడిపోని రాత్రేది, నేను నిన్ను విడిపోవట్లేదు అనే దానికి గుర్తుగా నీ అంటే ఇప్పుడు మనకి ఏమైతే మనం నిజంగా స్వయంతో ఉన్నాం అనుకోండి, దివ్య స్థితితో ఉన్నాం అనుకోండి, మనకైతే మామూలుగా మన శరీరం నుంచి కూడా ఒక దివ్య సుగంధం వస్తుందంట. లేకపోతే మామూలుగా జనరల్ గా అయితే చెమట పడుతుంది. ఏదో ఒక రీతిలో నేను నీ కురుడు ద్వారా కూడా నా ఉనికి నీకు తెలియజేస్తూనే ఉన్నాను. ప్లస్ రెండోది ఏంటి, నిజంగా తండ్రి తన ఉనికి తెలియజేసినప్పుడు రోమాలు నెక్కబడుతుంది. ఆయన అసలు మన ఏలుగోడు పెట్టలేని చోట కూడా ఆయన గాలిగా ప్రవహించగలుగుతారు. మనకు వైట్ బుక్ లో పరిచయం అయింది. మనం ఇలా మామూలుగా ఏళ్లతో అనుకునే చోట కాకుండా కూడా ఆయన గాలిగా ఇలా మన కురుల్లో కూడా ప్రవహించగలిగి తన ఉనికిని తెలియజేయగలుగుతాడు. సో నీకు ఇన్ని సాక్ష్యాలు చెప్తున్నా సరే, ఇది ఇంకా బాగుంది. తర్వాత లోకాన చీకటైన వెలుగున్న చోటేది, సూర్యుడు మెచ్చే నీ కనులు చెలి. సూర్యుడు దివ్యత్వానికి స్వయానికి ప్రతినిధి, ఆ స్వయం మనము ఒకటే, రెండు ఒకటే. సో లోకానికి వెలుగులిస్తూ సూర్యుడిగా అక్కడ ఉన్నాడు, నీ జీవితానికి వెలుగులిస్తూ నీలో జ్యోతిర్మండల స్వరూపుడే నీలో ఉన్నాడు. సో మరి ప్రపంచానికి చీకట్లో ఉన్నా అంటే అజ్ఞానంలో ఉన్నా, ఎలా అయితే చీకట్లో ఉన్న ప్రపంచానికి సూర్యుడు వెలుగవుతున్నాడో, నువ్వు నేను ఒకటని తెలుసుకోలేని అజ్ఞానంలో ఉన్న నీకు జ్యోతిర్మండల స్వరూపుడుగా ఉన్న నేనే కదా వెలుగుని. లోకాన చీకటైనా నిన్ను విడిపోవట్లేదు కదా, వెలుగున్న చోటేది? ఆ వెలుగు ఎక్కడ కొలువై ఉంది? నీ కళ్ళ ద్వారా దివ్యత్వాన్ని, చీకటినైనా వెలుతునైనా మొత్తాన్ని నేను చూపించగలుగుతున్నాను కదా. ఇది అజ్ఞానం అని చూపించగలుగుతున్నాను కదా, ఇది జ్ఞానం అని చూపించగలుగుతున్నాను కదా, ఇది మనం చూడాలి, ఇది మనం చెయ్యాలి అని చెప్పగలుగుతున్నాం కదా. సో లోకాన చీకటైనా
వెలుగున్న చోటేది సూర్యుడు మెచ్చే నీ కనులు చెలి. ఎంత చాలా డెప్త్ ఉందండి. మీరు ఎంత ఆలోచిస్తే ఇందులో అంత రియలైజ్ అవుతారు. విశ్వసుందరి మనులే వచ్చి నీ పాద పూజ ఇయ్యాల. నేను ఎప్పుడప్పుడు ఊనే పాడి వదిలేస్తా. ఇవాళ ఈ టాపిక్ మన యూఎఫ్ఓ సబ్జెక్ట్ కాబట్టి కాపుకోలేకపోయి. సో విశ్వసుందరి మనులు అంటే ఎవరు? ప్రపంచంలో టాప్ అసలు ఇక్కడ పాడేది చెలి గురించి పాడుతున్నాడు. మళ్ళీ విశ్వసుందరి మనులు అంటే మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్, మిస్ ఎర్త్, మిస్సెస్ ఎర్త్, మిస్ యూనివర్స్ వాళ్ళంతా వచ్చి, మిస్సెస్ ఇండియా వాళ్ళంతా వచ్చి నిన్ను మెచ్చుకొని అబ్బా ఏం అందమైన ఇది అంటారనే కాదు. అది భౌతిక 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 ఇది. నువ్వు నాతో ఉంటే, నువ్వు అజరామరంగా ఉంటే, నీ దివ్య సౌందర్యాన్ని చూసి ప్రపంచంలోని సుందరీమణులు ఈ కొలతల్లో ఉంటేనే సౌందర్యం అనుకున్న వాళ్ళు సైతం ఆశ్చర్యం ఉంది. నిన్ను కీర్తించాల్సిందే, కొనియాడాల్సిందే. అది లో లెవెల్. అసలు హై లెవెల్ ఏంటి? విశ్వ సుందరీమణులు. ఎంతో మంది దేదీప్యమానమైన దివ్య సహోదరులు సోదరీమణులు ఎంతమందో ఉన్నారు. అనంత లోకాల్లో విరాజిల్లుతున్న వారు. వాళ్ళంతా వచ్చి నీ పాద పూజ చేస్తారు. నీ పాద పూజ అంటే నీ కాళ్ళు కడుగుతారని కాదు. ఇక్కడ పాదం అంటే స్టేట్, స్థితి అని అర్థం. నువ్వు ఉన్న స్థితి చెప్పాం కదా. వైట్ ఏం చెప్పాను? ఊరంతా పెద్ద పెద్ద లైట్లు వేసి అద్భుతంగా నగరాన్ని వెలిగించామని సిటీ మేయర్ అనుకున్నాడు. కానీ ఎవడో ఒకటి కాంటెంప్లేషన్ లో కూర్చుంటే వాడి దివ్య ప్రభల ముందు ఇవన్నీ చిన్నపోయి. సో ఏలియన్స్ ఆడికి అట్రాక్ట్ అయ్యి వచ్చేసారు. సో వాడున్న స్థితి పాద స్థితి. పాదం అంటే బ్రహ్మ కడిగిన పాదం అంటే విష్ణుమూర్తి పాదాల నుంచి కారితే బ్రహ్మ కడిగాడని కాదు. ఆ స్థితి స్టేట్. స్టేట్ కూడా సంస్కృతంలో పదాలు చాలా అర్థాలు ఉంటాయి. పాదం అంటే స్టేట్ అని అర్థం. సో నువ్వు ఉన్న స్టేట్ కి, నీ లెవెల్ కి, నువ్వు ఆ క్వాంటమ్ షిఫ్ట్ తో నువ్వు ఉన్న లెవెల్ కి మాస్టర్స్ వచ్చేసేసి నిన్ను అప్రిషియేట్ చేస్తారు. విశ్వసుందరి మణులు వచ్చి నీ పాద పూజ చేస్తారే, నా ప్రియ సఖియా ఇక భయమేలా, నా మనసెరిగి నా తోడుగరాలే. ఇంకా నీకు భయం ఏంటి? యూఎఫ్ఓస్ వస్తే భయం ఏంటి నీకు? వాళ్ళ షిప్ ఎక్కించుకుంటానంటే భయం ఏంటి? వాళ్ళ లోకాలకు తీసుకెళ్తానంటే భయం ఏంటి? నా మనసెరుగు నిన్ను విశ్వ సోదరులతో సోదరిమణులతో విశ్వలోకంతో విశ్వాత్మగా మార్చాలని నా తాపత్రయం. సో నా మనసెరిగి నాతో పాటు రా, వచ్చేసి రా, ఉన్నత లోకాలకు వెళ్ళిపోదాం, ఉన్నత స్థితుల్లోకి వెళ్ళిపోదాం, ఉన్నత చైతన్య స్థితులతో అల్లాడదాం. నాతో వస్తావా, నాతో వస్తావా అని నా అడుగడుగులు అడుగు వేసి నాతో వస్తావని అడుగుతాడు కదా తండ్రి. సేమ్ నాతో వచ్చేసి ఇంక భయం ఎందుకు అంటున్నాడు. నా తోడుగా వచ్చేసేయాలి. ఇక అది కూడా నువ్వు అర్థం చేసుకోకపోతే మళ్ళీ నా ప్రశ్నకి నా సమాధానాలకి నువ్వు సమాధానం చెప్పకపోతే ఈ జన్మ కూడా చాలదు, మళ్ళీ మళ్ళీ నేను రావటమే, మళ్ళీ మళ్ళీ పుట్టమే, ఇది మామూలు జరిగే తంతే అంటాడు. అందులో కూడా నేను నాని పాటలో కూడా ఎంసీఏలో పాట కూడా ఒకటి చెప్తా కదా. నేను ఎటడుగులు వేసినా తప్పటడుగులు వేసినా ఎటడుగు వేసినా అడుగు నీ వైపే వచ్చింది అని చెప్తుంది హీరోయిన్. మొత్తానికి తిప్పి తిప్పి నీ దగ్గరికే తీసుకొచ్చింది అని చెప్పినప్పుడు సబ్జెక్ట్ అని చెప్పాడు. ఆ తర్వాత హీరో ఏమంటాడు? ఆ లోకాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, చుక్కలు ఉన్నాయి, మరి అక్కడికి నాతో పాటు వస్తావని అడుగుతాడు హీరో. అంటే ఆ పాట పాడతలే ఇప్పుడు నేను అక్కడ మీనింగ్ చెప్తాను. సో అనంతమైన అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు నేను ఒకటని తెలిసిపోయిన తర్వాత, నువ్వు నా వైపుకి రావటం కోసం ఇదంతా జరిగిందని తెలిసిన తర్వాత, నువ్వు మరి అక్కడ ఆ తారా తీరం ఉంది, ఆ లోకాలు ఉన్నాయి, మరి అక్కడికి వెళ్ళిపోదామా, వస్తావా నాతో అని అడుగుతాడు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, నువ్వు అర్థం చేసుకునే దాకే ఆయన. నువ్వు ఒకసారి అర్థం చేసుకున్నావా, నువ్వు ఎంత అద్భుతమో నీకు అర్థం చేయించడానికి ఆయన విశ్వప్రయత్నం చేస్తాడు. నువ్వెంత ఉన్నతమైన వాడివో అర్థం చేయడానికి నీకు విశ్వప్రయత్నం చేస్తాడు. నీది ఎంత విశ్వ చైతన్య స్వరూపమో నీకు అర్థం చేయించడానికి ఆయన విశ్వప్రయత్నం చేస్తాడు. సో అవునంటావా కాదంటావా నీ ఇష్టం. అది నిన్ను బంధించే తాడైతే ఏది? నువ్వున్న స్థితి, నువ్వు ఆయన మాటని ఆయనతో ఉండి సరెండర్ అయ్యి ఆ ప్రేమలో మునిగి తేలుతూ, ఆ దివ్య ప్రేమను ఆనందానుభూతిలో నువ్వు మునిగి తేలుతూ, నువ్వు అద్భుతమైన స్థితిలో నువ్వు ఉండగలిగావా, విశ్వ సుందరి మళ్ళీ దిగి వస్తారు నీకోసం. నువ్వున్న లెవెల్ని అద్భుతంగా కొనియాడతావు. ఇంకా అది నీ ఇష్టం. నువ్వు రోజు ప్రేమించబడుతూ ఉన్నావు, దీవించబడుతూ ఉన్నావు, కొనసాగించబడుతున్నావు అంటానికి నీ కనులే సాక్ష్యం, నువ్వు నీలోని వెలిగే సాక్ష్యం, నీ కురులలో వీచే గాలే సాక్ష్యం, వాసనే సాక్ష్యం, నేనే సాక్ష్యం. ఎంత తీసుకుంటే వెరీ లవ్.
సో కాబట్టి నువ్వు ఇక్కడ అక్కడ అని కాదు, ఆల్ ద వే టు ద టాప్, ఆల్ ద వే టు 1 to 7. నువ్వు ప్రతి చోట ఇంటర్ డైమెన్షనల్ మైండ్ సెట్ ని నువ్వు ప్రాప్తించుకుంటే, నువ్వు మ్యాగ్నటైజ్ చేసుకొని ఈక్వలైజ్ చేసుకోగలిగే మైండ్ ని ప్రాప్తించుకుంటే, సంపూర్ణమైన ఆ ప్రేమ భావన నీలో జన్మింప చేసుకుంటే, అప్పుడు మాత్రమే నీవు అద్భుతంగా వారితో సరి సమానంగా సర్వసాధారణంగా వారంత సర్వసాధారణమైన జీవితాన్ని, వాళ్ళకి సర్వసాధారణంగా, మనకి ఇక్కడ జీవితం ఎలా సర్వసాధారణం, వారి జీవితం వారికి సర్వసాధారణం. సో అంత సాధారణంగా వారి జీవితాల యొక్క ఆ విలువల్ని నువ్వు తెలుసుకోవాలి. నక్షత్ర లోకాలకి విశ్వంభరుడుగా అలరాడు.